జనార్దన్, ఏంటి మళ్ళీ ఇష్యూ స్టార్ట్ చేస్తూ ఉన్నారు? మీరు ఎంత చేసినా ప్రభుత్వం అయితే నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తూ ఉంది. మీ సమస్య ఒక సొల్యూషన్కి వచ్చే కార్యక్రమం అయితే కనపడలేదు. ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా సుప్రీంకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇప్పించాలంటూ కూడా పునరావృతం కావాలంటూ కూడా మీరు మళ్ళీ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఏంటి అసలు మీ మోటివ్ ఏంటి? మరి గవర్నమెంట్తో మీ కొట్లాట ఏంటి? మీకు ఎప్పుడు మీ సమస్యలు తీరుతాయి? ఏమనుకుంటున్నారు అన్న? 100% ఇది కోర్టులో వీగిపోతుందని. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు, బై ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వాటిల్లో మేము గెలవాలి. మేము ఉద్యోగాలు ఇచ్చినాం, వీళ్ళు చెడగొట్టిరని చెప్పుకోవడానికే వీళ్ళు ఒక తెప్ప దాటడం కొరకు వీళ్ళు చేసినటువంటి ఒక కుళ్ళు కుతంత్రం. వీళ్ళు గెలవకుండా మేము గెలవమనుకుంటే వీళ్ళు బాండ్ ఎందుకు ఇచ్చారు? ఖచ్చితంగా కేసు మేము గెలుస్తాం, 100% గెలుస్తాం. వీళ్ళన్నీ కుయుక్తులు పన్నుతున్నారు, ఏమీ లేదు. మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి పోరాటానికి మద్దతుగా ప్రతిపక్షాలు రావాలి. మాకు న్యాయ వ్యవస్థలో మాకు వాళ్ళు అండగా నిలబడాలని మేము అనుకుంటున్నాం. వాళ్ళు రావాల్సిందే. ఎందుకు ఇది అడుగుతున్నామంటే, ఈరోజు రేవంత్ సర్కారు తెలంగాణ లంక బిందెల తెలంగాణ అనుకుంటే కాలి బిందెల తెలంగాణ అన్న రేవంత్ రెడ్డి ఇవాళ గ్రూప్ 1కు వాళ్ళే తప్పులు చేయించి కోట్లు ఎందుకు పెడుతున్నారు? సింగిల్ బెంచ్లో నిరంజన్ రెడ్డి గారికి మరి రోజుకు 30 లక్షలు ఇచ్చి పెద్ద అడ్వకేట్ని ఎందుకు తీసుకొచ్చి వారం రోజులు ఇక్కడ పెట్టిర్రు? ఈ డివిజనల్ బెంచ్లో కూడా పెద్ద అడ్వకేట్లను ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంగేజ్ చేస్తుంది? ప్రభుత్వం ఎందుకు ఎంగేజ్ చేస్తుంది? మరి ఈ ఇళ్ళని ఎంగేజ్ చేసినప్పుడు మేము వాళ్ళని ఢీ కొనడానికి మేము కూడా ఆ స్థాయి అడ్వకేట్లను పెట్టుకోవాలి కదా. వాళ్ళు చిన్న అడ్వకేట్లను పెట్టుకుంటే మేము చిన్న అడ్వకేట్లనే పెట్టుకుంటాం, వాళ్ళు పెద్ద అడ్వకేట్లను పెట్టుకుంటే మేము పెద్ద అడ్వకేట్లను పెట్టుకోవాలి కదా. ఖచ్చితంగా మాకు న్యాయ వ్యవస్థలో వాళ్ళు పెట్టుకునేటటువంటి ధీటుగా మాకు అడ్వకేట్లు వస్తే 100% మేము గెలుస్తాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మిమ్మల్ని నడిపించేదే ప్రతిపక్షాలు వెనక నుండి. ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒక డ్రామా ఆడిస్తున్నాయి మీ చేత. అదేవిధంగా మీరు ఒక పేటీఎం బ్యాచ్ గా తయారయ్యారని చెప్పేసి అధికార పక్షం అంటున్నప్పుడు మళ్ళీ మీరు ప్లకార్డులు పెట్టుకుని రావాలి ప్రతిపక్షాలు అశోక్ నగర్ రావాలంటే మరి ఆ విమర్శకి మీరు బలం ఇచ్చినట్టు అవ్వట్లే? మేమెందుకు బలం ఇచ్చినట్టయితే వాళ్ళు ప్రతిపక్షాలు ఇక్కడికి మా కాడికి వస్తున్నాయి, డబ్బులు ఇచ్చిర్రు అన్నారు. మరి మేము ప్రతిపక్షాలు మాకు సాయం చేయట్లేదని సాయం అడుగుతున్నాం అంటేనే మాకు ప్రతిపక్షాల నుంచి మద్దతు లేదని కదా. ఎవళ్ళైతే మమ్మల్ని పేటీఎం బ్యాచ్ అంటున్నారో వాళ్ళు ఇది చూసి సిగ్గు లజ్జా తెచ్చుకోవాలని అడుగుతున్నాం. అది గబ్బు నోరు, ఏది పడితే అది మాట్లాడతాం. నిరుద్యోగుల వల్ల ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ నిరుద్యోగులను తిడితేనో నిరుద్యోగులతోటి కసుబుసు అనిపించుకుంటే ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సంస్థలలో వార్డు మెంబర్లను ఇచ్చి కాంగ్రెస్ గెలిపిస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. వృద్ధాప్య దశలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఎక్కడ చల్లని పైసకు గీతలు ఎక్కువ అన్నట్టు ఏడ చల్లని ఎదవలు నిరుద్యోగుల మీద వచ్చి కొట్లాడి పదవులు తెచ్చుకోవాలని చూస్తున్నారు. రాబోయే రోజులలో ఒక 30 రోజులలో కార్పొరేషన్ పదవులకు లిస్టులు వస్తున్నాయి. ఆ లిస్టులో ఉండాలని మాతో తిట్టించుకొని లైమ్లైట్లో ఉండాలని చేసేటటువంటి సిగ్గులేని ఎదవలు చేసేటటువంటి కామెంట్లకు ఈ బ్యానర్ సమాధానం అని చెప్తున్నారు. ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పోటీ చేస్తా అన్నారు, ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తా ఉంటున్నారు. మరి ఏంటి మీ కార్యాచరణ ఏంటి? చెప్పట్లేదు మీరు. 100% బుద్ధి చెప్తామన్నా. ఇప్పుడు మాకు అర్జెంటుగా కేసు ఉన్నది కాబట్టి కేసు గురించి అడుగుతున్నాము. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆయన ఎట్లాగా పోలేడు, రేపు ఆ జడ్జిమెంట్ వస్తుంది. ఎట్లా పోతాడు? ఇప్పుడు మళ్ళీ 42 స్ట్రక్ డౌన్ అయింది అనుకో, మళ్ళీ ఆయన కొత్త రిజర్వేషన్ రోస్టర్ ఇవ్వాలి. ఆ రోస్టర్ ఇచ్చి అప్రూవల్ తెచ్చుకొని ఇవన్నీ చేసుకునేసరికి మళ్ళీ అదే కథ అవుతుంది. వాళ్ళకి తెలుసు ఇదంతా ఒక 6 నెలలకి ఇంకా డ్రాగ్ అవుతుందనే తెలుసు. మళ్ళీ ఏమంటే ఈ వస్తుంది కదా జూబ్లీ హిల్స్ది, ఈ మంత్ ఎండింగ్ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది కాని ముచ్చట. మేము 100% కోర్టులో గెలుస్తాము, మాకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలని అడుగుతున్నాం అంతే.